మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాలు వందనం తెలియజేస్తున్నాను. పిల్లరా అందరూ బాగున్నారు కదా? ప్రభునందు పిల్లరా, ఈ జన్మకి ఏర్పాటు లేఖన భాగంలో ఈ జన్మకి ఏర్పాటు చేయమన్న అంశం ఏంటంటే ఆది సంఘంలో పరిశుద్ధాత్మ వరములు. ఆది సంఘంలో పరిశుద్ధాత్మ వరములు. చూడండి, అపోస్తల కార్యములు 5వ అధ్యాయం 12వ వచనంలో చూసినట్లయితే, ప్రజల మధ్య అనేక మహత్కార్యములు సూచక్రియలను అపోస్తలుల చేత చేయబడుచుండెను. అపోస్తలులు అంటే ఏంటి? పంపబడిన వారు అని అర్థం. అపోస్తలుల చేత చేయబడుచుండెను. మరియు వారందరూ ఏకమనస్కులై, వారందరూ ప్రభు యొక్క శిష్యులు ఎంతమంది? 12 మంది కదా. మరి వారందరూ ఏకమనస్కులై ఏం చేస్తున్నారు? వాళ్ళు సొలొమోను మంటపములో ఉండిరి. ఏకమనస్కులై సొలొమోను మంటపములో ఉండిరి. అపోస్తల కార్యములు 5వ అధ్యాయం 16-17లో చూసినట్లయితే, పేతురు ద్వారా స్వస్థత వరములు ఉపయోగించబడెను. చూడండి, పేతురు ద్వారా ఏ వరం ఉపయోగించబడిందంట? స్వస్థత వరం ఉపయోగించబడిందంట. అంచేత పేతురు వచ్చుండగా ఏం చేసేవారు? జనులు రోగులను వీధుల్లోకి తెచ్చి ఎవరి మీదనైనాను అతను నీడ అయినను పడవల్లని మంచముల మీదను పరుపుల మీదను అపవిత్రాత్మల చేత పీడింపబడిన వారిని మోసుకొని కూడా వచ్చిరి. అంటే పేదరెక్క నీడ పడగానే ఈ రోగులు కూడా స్వస్థత పొందేవారన్నమాట. అంటే పేదలు ఏముంది? స్వస్థత వరము ఉన్నది. ఆయన నీడ పడవలని ఈ రోగులను కూడా తీసుకుని వచ్చేవారు. వారందరూ స్వస్థత పొందారు. నీడ పడగానే స్వస్థత పొందారు. చూడండి, ఇంకా అపోస్తల కార్యం 5వ అధ్యాయం 17-20లో చూసినట్లయితే, అపోస్తల కార్యంలో 8వ అధ్యాయము 6-7 వచనంలో చూసినట్లయితే, స్వస్థత వరము అద్భుతములు చేయ వరము సంఘములో మరి ఒక నాయకుడైన ఫిలిప్పు ద్వారా కూడా వాడబడెను. ఫిలిప్పు జనసమూహమును విని ఫిలిప్పు చేసిన సూచక్రియలను చూసినందున అతని మాటల యందు ఏక మనస్సుతో లక్ష్యముంచగా అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయేను. ఫిలిప్పు చేసిన సూచక్రియలను చూచినందున అతని మాటల యందు ఏక మనసుతో లక్ష్యముంచగా, ఆ ఫిలిప్పు యొక్క మాటల యందు ఏక మనసుతో లక్ష్యముంచగా అనేకులను పట్టిన అపవిత్రాత్మలు ఏమైపోయాయంట? పెద్దగా కేకలు వేసి వారిని వదిలిపోయాయంట. పక్షవాయువు గల వారును కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి. అదే అపోస్తల కార్యం 8-13లో చూసినట్టయితే, ఫిలిప్పు విషయంలో అద్భుతాలు జరిగాను. వారు నీళ్లలో నుండి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయేను. అదే అపోస్తల కార్యం 9వ అధ్యాయం 1-9లో చూసినట్లయితే, అద్భుతములు చేయ వరము నెరవేరెను. అద్భుతములు చేయ వరము నెరవేరెను. తార్సువాడైన సౌలు దమస్కులోనున్న విశ్వాసాన్ని బంధించుటకు వెళ్ళుతుండగా, విశ్వాసులను బంధించుటకు వెళ్ళుతుండగా ఏం జరిగింది? అక్కడ దమస్కు మార్గంలో ప్రభు ఈ యొక్క సౌలుని పిలుస్తున్నట్లుగా మనం చూస్తాం. యేసు సౌలుతో జ్ఞానవాక్యం పలికెను. నీవు లేచి పట్టణంలోనికి వెళ్ళము, అక్కడ నీవు ఏమి చేయవలనో చెప్పబడును అని చెప్పాడు ప్రభు. నువ్వు లేచి పట్టణంలోకి వెళ్ళు, నీకు అక్కడ ఏమి చేయాలో నీకు అక్కడ చెప్పబడును అని ప్రభు తెలియజేశాడు. ఎవరికి? సౌలుకి. అదే అపోస్తల కార్యం 9వ అధ్యాయం 17-18లో చూసినట్లయితే, శిష్యుడైన అననీయ ద్వారా స్వస్థపరచు వరములు జరిగించబడెను. అననీయ ద్వారా
స్వస్థపరచు వరములు జరిగించబడెను. అన్నయ్య వెళ్ళి ఏం చేశాడు? సౌలు తల మీద చేయి వేసి ప్రార్థించగా, సౌలు తల మీద చేయి వేసి దృష్టి పొందమ అంటే ఆ యొక్క ఏది సౌలు కళ్ళ నుండి పొరలు వంటి రాలిపోయినాయి కదా, దృష్టి పోయింది సౌలుకి అప్పుడు. కాబట్టి ఇక అన్నయ్య ప్రార్థించగా అతను మళ్ళీ దృష్టి పొందాడు. ఎవరు? సౌలు. అది 34వ వచనంలో చూసినట్లయితే, పక్షవాయువు గలవాడు స్వస్థత పొందినప్పుడు పేతురు స్వస్థత వరములను ప్రయోగించెను. అదే చనిపోయిన శిష్యురాలు బ్రతికించబడెను. స్వస్థత వరము క్రియ చేశాను. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం 1:8 చూసినట్లయితే, ఒక దేవదూత ద్వారా జ్ఞానవాక్యమును వరము వాడబడింది. ఒక దేవదూత ద్వారా జ్ఞానవాక్యము అనే వరం వాడబడింది. ఏమిటది? 19వ వచనంలో చూసినట్లయితే, జ్ఞానవాక్యమును వరం, ఇదిగో 3 మనుషులు నిన్ను వెతుకుతున్నారు. ఎవరిని? పేతుర్ని. 3 మనుషులు నిన్ను వెతుకుతున్నారు. నీవు లేచి క్రిందికి దిగి సందేహింపగా వారితో కూడా వెళ్ళుము. నీవు వారిని పంపి ఉన్నాను. 44-46 వచనంలో బాహ్యలను వరము బయలుపడెను. ఎట్లనగా అంటే ఈ 3తో కూడా పేతురు ఎక్కడికి వెళ్ళాడు? కొర్నేలి ఇంటికి వెళ్ళాడు. కొర్నేలి ఇంటికి వెళ్ళాడు. కొర్నేలి అన్ని జనుడు అనేక మందిని ఇంట్లో కూర్చోబెట్టి వాక్యము వినిపిస్తూ ఉండేవాడు. అదే విధంగా కొర్నేలి ఇంటికి వెళ్ళేసరికి అనేక మంది కూర్చొని ఉన్నారు వాక్యం వినడానికి. కొర్నేలి ఇంటిలో సమావేశమైన వారందరి మీదకు పరిశుద్ధాత్మ దిగింది. ఎప్పుడైతే ఈ యొక్క పేతురు ప్రసంగించాడో కొర్నేలి ఇంటిలో కూర్చున్న వారు అందరి మీద ఏమి దిగిందట? పరిశుద్ధాత్మ దిగిందంట. పిల్లలు వీరందరూ ఏం చేశారు? అన్య భాషల్లో మాట్లాడసాగిరి. అదే చూసినట్లయితే అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయం 5-7 వచనం చూసినట్లయితే, విశ్వాసం అను వరము విశ్వాసుల ద్వారా వాడబడింది. విశ్వాసము అను వరము విశ్వాసుల ద్వారా వాడబడింది. చెరసాల్లో బంధించబడి ఉన్న పేతురును, అంటే చూడండి అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయం చూసినట్లయితే, యాకోబుని ఏ రోజు ఏం చేస్తాడంటే బల్లెంతో పడి చంపేస్తాడు యాకోబుని. అయితే ఇక అది పస్కా పండుగ తినాలనుకున్నట్ట. అయితే పేతుర్ని అంటే గలిబిలి అవుతుందని పేతుర్ని ఏం చేశారు? ఆ యొక్క చెరసాలలో బంధించేశారు. చంపకుండా చెరసాలలో బంధించారన్నమాట. చెరసాలలో బంధించబడి ఉన్న పేతురును దేవదూత పరలోకం నుండి దిగి వచ్చింది. ఎందుకు? పేతుర్ని విడిపించడానికి పరలోకం నుండి దిగి వచ్చింది. దిగి వచ్చి చెరసాలలోనికి వెళ్ళి పేతుర్ని బయటకు తీసుకొని వచ్చాను. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం 1-3 చూసినట్లయితే, ప్రవచనం అను వరము వాడబడెను. అంత్యోకయ సంఘములో బర్నబా మన యేసు సౌలు అను ప్రవక్తలను బోధకులు ఉండిరి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసం చేయుచుండగా పరిశుద్ధాత్మ, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేక పరచుడని వారితో చెప్పాను. ఇక చూసినట్లయితే అద్భుతములు చేయ వరము ప్రయోగించబడి సువార్తను అడ్డుకొంటున్న ఎలుమాను గారడి వాణిని గద్దింపగానే అతను ఏమయ్యాడంట? గుడ్డివాడు అయిపోయాడు. అపోస్తలుడైన పౌలు ద్వారా అద్భుతములు చేయ వరము ప్రయోగించబడింది. ఇంకా చూసినట్లయితే అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయం 8-10 చూసినట్లయితే, లుస్త్రాలో బలహీన పాదములు గలవాడు ఒకడు ఉన్నాడు. లుస్త్రాలో బలహీన పాదములు గల ఒకడు ఉండగా
అతన్ని స్వస్థపరచబడెను. అతడు అద్భుతములు చేయు వరము పౌలు ద్వారా ప్రయోగించబడెను. లుస్త్రాలో బలహీన పాదములు గల ఒకడుండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడే. పుట్టుకతోనే కుంటివాడు. పుట్టినది మొదలుకొని కుంటివాడే, ఎన్నడూ నడవలేక కూర్చుండి ఉండువాడు. అతడు పౌలు మాటలు విన్నాడు. పౌలు చెప్తున్న మాటలు విన్నాడు. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండినని గ్రహించి, నీ పాదమును సరిగా మోపి నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగాను. ప్రియులారా. అదే 19-20 వచనాల్లో అద్భుతంలో చేయ వరము శిష్యుల ద్వారా పనిచేయటం మనం చూస్తున్నాం. ఇవన్నీ ఏంటి? శిష్యుల ద్వారా జరిగించబడ్డాయి అన్నమాట ఈ వరాలన్నీ. వారు పౌలును రాళ్లతో కొట్టి అతడు చనిపోయినని వెళ్ళిపోయారు. పౌలును రాళ్లతో కొట్టి అతడు చనిపోయాడని వెళ్ళిపోయారు. అయితే శిష్యులు ఏం చేశారు? అతను చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణంలో ప్రవేశించాను. అదే చూసినట్లయితే చూడండి, ఇంకా 2-3 చెప్పి నేను ముగిస్తాను. అపోస్తల కార్యములు 18వ అధ్యాయం 9-10 వచనంలో ప్రభు యొద్ద నుండి జ్ఞానవాక్యము వచ్చాను. రాత్రి వేళ దర్శనమందు ప్రభువు, నువ్వు భయపడక మాట్లాడము, మౌనముగా నీవు ఉండవద్దు. చాలామంది చూడండి, ఏదైనా వాక్యం చెప్పాలనుకున్నప్పుడు భయపడుతూ ఉంటారు. ఆ ప్రభు నీలో ఉన్నప్పుడు భయం అనేది నీకు అవసరము లేదు. కాబట్టి వాక్యం చెప్పేటప్పుడు నువ్వు భయపడాల్సిన అవసరము లేదు. నువ్వు చక్కగా దేవుని వాక్యాన్ని ప్రిపేర్ అయినప్పుడు దేవుని వాక్యం చెప్పడానికి ముందుకు వెళ్ళటానికి నీకు అవకాశం ఉంది. అవకాశము మరి ఇస్తే కనుక ఎవరైనా కనుక ఈరోజు ఇక్కడ జ్ఞానవాక్యము గురించి మనం చూస్తున్నాము. నువ్వు భయపడగా మాట్లాడము, మౌనముగా ఉండకము, నేను నీకు తోడై ఉన్నాను. మనం మాట్లాడుతూ ఉంటే దేవుడే మనకు తోడై ఉంటాడు. మనం మాట్లాడుతూ ఉండాలి కానీ దేవుడే మనకు తోడై ఉంటాడు. మనం భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ప్రభు నీలో ఉంటే, దేవుడు నీలో ఉంటే నీకు ఆయన తోడై ఉంటాడు. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. నీలో నీతి యథార్థత నీలో ఉన్నప్పుడు భయపడవలసిన అవసరము లేదు. కాబట్టి నీకు హాని చేయడానికి ఎవడను రాడు. ఈ పట్టణంలో నాకు బహుజనం ఉన్నదని పౌలుతో చెప్పాను. ఈ పట్టణంలో నాకు బహుజనం ఉన్నదని పౌలుతో చెప్పాను. అదే అపోస్తల కార్యములు 19వ అధ్యాయం 1-7 చూసినట్టు ఎఫెసు పట్టణంలో 12 మంది శిష్యుల ద్వారా పరిశుద్ధాత్మ కుమ్మరింపబడగా, ఎఫెసు పట్టణంలో 12 మంది శిష్యుల ద్వారా పరిశుద్ధాత్మ కుమ్మరింపబడగా ప్రవచనము అన్య భాషలు కలిగెను. తర్వాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చాను. అప్పుడు వారు భాషలతో మాట్లాడటకును ప్రవచించుటకును మొదలుపెట్టిరి. వారు మొదలుపెట్టిరి. ఇంకొకటి చూడండి, అపోస్తల కార్యములు 20 అధ్యాయం 7-12 చూసినట్లయితే ఇది చెప్పి ముగిస్తా. అద్భుతములు చేయ వరము పౌలు ద్వారా కూడా మాకు కనబడింది. అద్భుతాలు పౌలు కూడా చేశాడు. ఎలా అంటే చూద్దాం. చూడండి, ఈ మూడవ అంతస్తు కిటికీ నుండి కింద పడిన యవనస్తుడు బ్రతికాను. ఇక్కడ పౌలు ప్రసంగిస్తున్నాడు. ఆయనకు ఆయన వ్యక్తి ఏం చేశాడు? కిటికీ మీద కూర్చున్నాడు. కిటికీ మీద 2వ అంతస్తు అనుకుంటా, 2వ అంతస్తు 3వ అంతస్తు, మరి ఆ కిటికీ మీద కూర్చున్నాడు. ఈ పౌలు ప్రసంగిస్తున్నాడు. ఆ నిద్రలో ఏం చేశాడు? నిద్రపోతూ ఆ కిటికీ మించి కింద పడిపోయాడు. ఆ అబ్బాయి పేరు ఏంటంటే యవనస్తుడే, ఐతుకు. అప్పుడు ఐతుకు యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి
పౌలు చాలాసేపు ప్రసంగించుండగా నిద్రాభారం వల్ల జోగి మూడవ అంతస్తు నుండి జోగి క్రింద పడి చనిపోయిన వాడే ఎత్తబడెను. అందరూ కింద కూర్చుంటే ఈయన వెళ్ళి ఎక్కడ కూర్చున్నాడు? మూడవ అంతస్తు మీద కూర్చున్నాడు. అందరితో అప్పుడు కూర్చోవచ్చు కదా. మూడో అంతస్తు మీద ఎక్కడ? మూడో అంతస్తులు ఎక్కడ? కిటికీ మీద. కనుక మూడవ అంతస్తు నుండి జోగి కింద పడి చనిపోయిన వాడే ఎత్తబడిన. అంతటి పౌలు కిందకి వెళ్ళి అతని మీద పడి కౌగలించుకొని, మీరు తొందరపడకుడి, అతని ప్రాణం అతనిలో ఉన్నదని చెప్పాను. అందరూ భయపడిపోతుంటే మీరేం తొందరపడకండి, అతని ప్రాణము అతనిలో ఉన్నది అని చెప్పాను. వారు బ్రతికిన చిన్న వారిని తీసుకొని వచ్చినప్పుడు వారికి విశేషమైన ఆదరణ కలిగింది. ఈ విధముగా చూసినట్లయితే అపోస్తల కార్యాలలో మనం చూసినట్లయితే ప్రియులారా, ఈ విధంగా మరి శిష్యులు చేసిన అనేకమైన ప్రవచన వరములు, అద్భుతాలు, స్వస్థతా వరాలు అనేకమైనవి మనము గమనించవచ్చు. కాబట్టి నేను ఎక్కువగానే ఎక్స్ప్లెయిన్ చేయలేదు. కాబట్టి మనం అపోస్తల కార్యాలను ఎక్కువగా మనం చదివినట్లయితే శిష్యులు చేసిన మరి అద్భుతాలు, ఆశ్చర్యాలు కూడా మనము తెలుసుకొనవచ్చు. కాబట్టి ఈ విధంగా మరి ఆ యొక్క ఆది సంఘంలో పరిశుద్ధాత్మ వరాలు అన్న అంశం మీద మనం ఈరోజు ధ్యానించుకొని ఉన్నాము. కాబట్టి ఈ విధంగా మనము మరి మనకి ఏ వరాలన్నీ మనకి కావాలి అంటే, మనం పొందాలి అంటే మనలో ఉండాల్సింది ఏంటి? దేవుని యందు భక్తి, భయం, ఇవన్నీ మనలో ఉండాలి. కానీ ఇవి లేకపోతే దేవుడు మన చెంతకు రాడు, మనకు దగ్గరికి కూడా ఆయన రాడు. కాబట్టి మనం ఏం చేయాలి? యథార్థంగా, నీతిగా మనము జీవించేవారిగా ఉండాలి. మనలో అహంకారం అనేది ఉండకుండా దేవుని యందు మనం భయభక్తులు కలిగి జీవించేవారిగా ఉండాలి. మీకు ఈ యొక్క వరాలన్నీ కావాలి అనుకుంటే. కాబట్టి ఈ విధంగా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నట్టు ఈ విధంగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదం స్తోత్రం దేవా ప్రభా. తండ్రి, ఇంతవరకు నేను ప్రభా నీ వాక్యంలో తండ్రి మాతో మాట్లాడిన విధానం బట్టి నాయన మీకు వందనం తెలియజేసుకుంటున్నాం ప్రభా. తండ్రి నాయన మరి ఇదిగో తండ్రి ఆది సంఘంలో తండ్రి పరిశుద్ధాత్మ వరముల గురించి మేము ధ్యానించుకుని ఉన్నాము నాయన ప్రభా. శిష్యుల ద్వారా తండ్రి మీరు చేయించిన అద్భుతాలు, స్వస్థత వరాలు తండ్రి, జ్ఞానవాక్యం అనే ఇవన్నీ కూడా మేము మరి తెలుసుకొని ఉన్నాం నాయన ప్రభా. మరి ప్రతి ఒక్కరు ఇవన్నీ మరి గమనించి అర్థం చేసుకొని మరి ఈ విధంగా మరి ప్రతి ఒక్కరిలో ఈ యొక్క వరాలు ప్రతి ఒక్కరిలో ఉంటకు మరి నాటబట్టకు నీ కృప అనుగ్రహించమని మా ప్రభు నేస్తేనమృతమాలు విన్నమ్మగా వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రమేయం, కుమారుడైన క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మకమైన సహవాసము సకల దేవుళ్ళ సదాకాలము ప్రభా. తండ్రి, ఎంతమంది ప్రభా వాక్యం విన్నారు ప్రతి ఒక్కరికి తోడే నిలిచిండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.